రైతులు 6 కాలం శ్రమించి పండించిన వరి పంటకు మద్దతు ధర చెల్లించకుండా రైస్ మిల్లుల యాజమాన్యం చేస్తున్న అవకతవకలపై మిర్యాలగూడలో నల్గొండ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆకస్మిక తనిఖీ చేసి మద్దతు ధర పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లుల యాజమాన్యం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను ఇవ్వాల్సిందేనని, ప్రతి మిల్లు కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన రిజిస్టర్లను మిల్లులు నిర్వహించడం లేదని, మద్దతు ధర ఇవ్వకుండా అవకతవకలు పాల్పడిన మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా పాల్పడిన మిల్లులలో స్టాక్ను స్వాధీనపరుచుకొని మిల్లులను సీజ్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఎంఎస్పీ కంటే తక్కువ కొంటుంటే నువ్వేం చేస్తావు? అసలు గాడిదలు కాస్తావా? ఈరోజు మార్నింగ్ మాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఈరోజు మహారాష్ట్ర మిల్ దగ్గర వచ్చాం. నేను డిఎస్పీ గారు అంతా సివిల్ సప్లైస్ యంత్రాంగం కూడా ఇక్కడ వచ్చాం. మేము వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ రైతులతో మాట్లాడాం. రైతులతో మాట్లాడలా మాకు తెలిసింది ఏంటంటే, ఎస్ ఇది వాళ్ళ స్టేట్మెంటు 2150 రూపాయలకి మాత్రం ధాన్యం కొంటున్నారు ఇక్కడ. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. ఏ మిల్లు కూడా 2400 రేట్ ఫిక్స్ అయింది. మొన్న మిల్లు అసోసియేషన్ శ్రీనివాస్ గారు వచ్చారు, రమేష్ గారు ఆన్ వీడియో చెప్పారు. అందరూ కూడా తప్పకుండా దాని 2400 రూపాయలకి కొనాలి, ఎంఎస్పీ కంటే అసలు కింద పడకూడదు. ఇది బేసిక్ అగ్రిమెంటు. దీంట్లో వాళ్ళు కావాలని ఈ మిల్లు వాళ్ళు కొనుక్కోకుండా లాంగ్ లైన్స్ క్రియేట్ చేసి రేట్ తగ్గించి ఇట్లా అన్ఫేర్ రేట్ ప్రతి పరిస్థితిలో సహజం కాదు. ఫర్దర్గా ఇక్కడ మేము వచ్చి రిజిస్టర్ చూస్తే ఏ ఒక్క రిజిస్టర్ మెయింటైన్ చేయట్లా. ఎక్కడి నుంచి ధాన్యం వచ్చింది, ఎవరికి ఎంత రేట్ పే చేశారు, ఒక్క లెక్కలు లేవు ఇక్కడ. ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. మేము మిల్లర్స్తో చాలా వరకు కోఆపరేట్ చేసి అన్ని విషయాలు సమకూరుస్తూ వచ్చాం. యాక్షన్, వాట్ యాక్షన్, వెదర్ టు క్లోజ్ ద మిల్, సీజ్ ద స్టాక్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ DTCS. మీరు ఇప్పుడు ఇక్కడే కూర్చోండి. అక్కడ ఏవైతే A to Z అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, B ఫామ్ కానీ ఏ ఫామ్ కానీ, ఆ స్టాక్ రిజిస్టర్ కానీ, స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అది ప్రతి ట్రక్ షీటు అంతా మీరు చెక్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. విల్ ప్రొసీడ్ యాజ్ పర్ ద ఎసెన్షియల్ కమోడిటీ ఆర్ BNSS. కానీ మిల్లర్స్ ఇట్లా ప్రవర్తిస్తే డెఫినెట్గా విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. మేము అందరు మిల్లర్స్తో 3 hour మీటింగ్ పెట్టాం. అందరూ కూడా ఆ రోజు 2400 రేట్ అగ్రీ అయ్యి చెప్పారు. కానీ ఇంకా విత్ ఇన్ 1 డేలోనే ఈ పరిస్థితి రావడం చాలా దుర్భాగ్యకరం. ఐ రిక్వెస్ట్ డిఎస్పీ గారు టు స్పీక్. మిల్లర్స్ కొంచెం టైంకి తీసుకోకపోవడం వల్ల, బయట వాళ్ళని వెయిట్ చేయించడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. ఆధ్వర్యంలో రెవెన్యూ అథారిటీస్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ తోటి మాట్లాడితే ప్రైస్ ఫిక్స్ చేసినటువంటి ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నారనేటటువంటిది నెంబర్ 1 ఇష్యూ. నెంబర్ 2, ఏదైతే స్టాట్యూటరీగా చట్ట ప్రకారం మెయింటైన్ చేయాల్సినటువంటి రికార్డ్స్ ఉన్నాయో అవి ఏది కూడా ఈ మిల్లు వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనేటువంటిది 2వ ఇష్యూ. సారు విధమైనటువంటి షరతులు విధించిందో, గవర్నమెంట్ ఏ విధమైనటువంటి షరతులు విధించిందో దాని ప్రకారము రైతులకు సహకరించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకవేళ దీంట్లో ఏమైనా వైలేషన్ జరిగితే సివియర్ క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరు రైతులు ఉన్నారు ఇక్కడ, ఈయన మిల్లు ఓనరు, ఈయన ఇప్పుడే అష్యూరెన్స్ ఇవ్వబోతున్నాడు. ఏ దానివైనా 2400 ఏదైతే రేట్ ఫిక్స్ అయిందో ఆ రేట్కే కొనాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అండ్ సీజ్ ద స్టాక్. ఎస్, దాంట్లో క్వాలిటీ బట్టి కొన్ని ఉంటాయి. బట్ ఏవైతే రైస్ మిల్లర్ అసోసియేషన్ 2400 రేట్ ఫిక్స్ అయిందో అది మీరు అందరికీ అష్యూరెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ ఇట్లా మేము నడపలేమండి సిస్టమ్. మీరు అష్యూరెన్స్ ఇవ్వండి అందరికీ. తీసుకోండి బాబు. చెప్పండి. ఇప్పుడు చేస్తామండి. ఎంఎస్పీ తక్కువ కాకుండా చేస్తాం, క్వాలిటీని బట్టి చేసేస్తాం. ఎంఎస్పీ తక్కువ కాకుండా సార్ అన్నట్టు చేసి గారు ఎట్లా అంటే అట్లా చేసేస్తాం. శ్రీనివాస్ గారు మనం మాట్లాడాం. ఒక 2 days బ్యాక్ మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారి ఆఫీసుల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి దాదాపుగా 60 మంది